చెప్పండి, మరి ఈ 48 అవర్స్ నిరాహార దీక్ష ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అయితే మరి రామచంద్రరావు గారు పూనుకున్నారు. మరి దీని తర్వాత ఎట్లా ఉండబోతుంది అసలు? యాక్చువల్గా ఆల్రెడీ మేము ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అయింది కాదు, ఒక 1-2 months నుంచి దీని మీద బీజేవైఎం టీము చాలా అన్ని కాలేజీలలోకి వేసి వాళ్ళ ఒక బాధ, వాళ్ళు కష్టపడుతున్న తీరు అంతా కూడా ప్రాక్టికల్గా ఎవ్రీ కాలేజ్కి వెళ్ళేసి తీసుకోవడం జరిగింది ఫీడ్బ్యాక్. ఈ రోజు వరకు మొత్తం నెట్వర్క్ కూడా చెప్పినాక కూడా ఈ రోజు వరకు రేవంత్ రెడ్డికి అసలు జంజీ అంటున్నారు. మళ్ళీ అట్లాంటప్పుడు పిల్లలకి ఏదైతే ప్రాబ్లం ఉందో అదే మీరు సాల్వ్ చేయనప్పుడు మీకు వాళ్ళ గురించి మాట్లాడే అధికారం అర్హత కూడా లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళ డబ్బులన్నిటితోటి మెస్సీ 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 అని చెప్పి ఇట్లా ఇట్లా అనుకుంటూ షార్ట్ వేసుకొని వచ్చేసి మనవడిని పెట్టుకొని వచ్చేసి మనవడు కోసం మెస్సీని తీసుకొని వచ్చి పాపం ఉన్న ఫండ్స్ అంతా కూడా ఫుట్బాల్ దానికి పెట్టేశాడు. అంటే ఇక్కడ మనకు క్లారిటీ ఉంది, వాళ్ళ ఇంటి కోసం ఆయన ఒక ప్రాబ్లమ్స్ కోసం అని, అంటే ఆయనకి ఏదైతే కోరికలు ఉన్నాయంట ప్రాబ్లమ్స్, ఆయన కోరికలు ఫుట్బాల్ అనే కోరిక, మెస్సీని తీసుకొని రావడం, ఇవన్నీ చేయడంతో పేదవాళ్ళకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎట్లయితుంది? ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, అదే కదా వచ్చిన పది. ఎడ్యుకేషన్ ఉన్నోడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే బాగుంది. ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళకి ఇచ్చిండ్రు కదా, ఆయన తీసుకున్నాడు. ఏడమేముంది, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా అంత విద్యావంతుడు కాదంటారా? అంత లేదంటారా? మరి ఆయన క్వాలిఫికేషన్ చూపించమంటున్నాం. ఆయన 10th వరకు చదివిండా, 7th వరకు చదివిండా, అట్లీస్ట్ 10th వరకు చదివినా చాలు. సరే కొద్దిగా అర్హత ఉంది అని నాకు తెలిసైతే ఆయన 7th వరకు కూడా చదవలేదు. ఇప్పటి వరకు మనం ఆయనది ఇంకా నామినేషన్ ఫామ్ కానీ మీరు గూగుల్ కొట్టి చూసినా మొత్తం కూడా మనకు క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే తెలియదు కానీ, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్కి జస్ట్ మీరు కూర్చోబెట్టి ఎన్ని కాలేజీలలో ఏం కోర్సులు ఉన్నాయి, పిల్లలకి ఎంతగానో ఫీజులు ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఎన్ని, గవర్నమెంట్ ఏ నాలెడ్జ్ లేదు. అన్ని మినిస్ట్రీలన్నీ ఆయన దగ్గర పెట్టుకుంటే డెవలప్మెంట్ ఎక్కడి నుంచి అవుతుంది? మోరోవర్ ఫండ్ లేదు అంటాడు. ఫండ్ లేనప్పుడు యూత్ ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళగలుగుతారు ఎడ్యుకేషన్కి? వేరే స్టేట్స్లలోనేమో వాళ్ళకి పీజీ ఫ్రీగా ఇస్తున్నారు, రియంబర్స్మెంట్ ఇస్తే స్టైఫండ్ ఇస్తున్నారు. ఆ స్టేట్స్ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎడ్యుకేషన్ గురించి తెలియదు. ఇప్పుడు నన్ను యుఎస్ నుంచి పిలిపించారు అంటే మీరు పర్మిషన్ ఇవ్వలేదు, బీజేపీ పర్మిషన్ కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. యాక్చువల్గా ఆయన లాస్ట్ టైం మనకు తెలుసు ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీకి పోయింది. అంటే దాన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ లేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు పిలవలే, ఈయనంతలు ఈయనే పోయిండు, ఎవరు పిలవలే, ఈయనంతలు ఈయన. అది ఒక కోరికట, మళ్ళీ అది కూడా ఒక ఆయనకి ఒక కోరికలో ఇది ఒక పార్ట్. అక్కడ ఏమైందంటే ఆ యూనివర్సిటీలో ఎగ్జామ్ ఫెయిల్ అయిందట. ఆ ఫెయిల్ అయినందుకు సప్లిమెంటరీ ఎగ్జామ్కి ఎవరికి చెప్పకుండా వెళ్ళిండు. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరికి చెప్తే బాగుండదు కదా ఫెయిల్ అయినా అని. ఈ ఏజ్లో అది కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అంటే ఫెయిల్ అవుతుంది. అక్కడ పోవడానికి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ కానీ ఎవరికి కానీ ఆయన ఒక అంటే టైము, ఒక మీటింగ్స్ ఎక్కడెక్కడ పోతున్నాడని చెప్పాలి. ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్ గురించి చెప్పలేకపోయేసరికి మళ్ళీ ఎవరికైనా ఇజ్జత్ పోతుంది కదా. అది కూడా సీఎం పొజిషన్లో ఉండి ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ పోయిండు, ఫెయిల్ అయిండు అంటే బాగుంటుంది కదా. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ పంపించలేదు, వీళ్ళు ఆపిండ్రు అంటే నువ్వు పోయేటప్పుడు ఎట్లా పోయినావు? ఎవరు పిలిచిండు అని పోయినావు? ఆపడానికి అసలు నేను ఎవరు పిలిచిండ్రు అని పోయినావు? అసలు పిలుస్తా కదా నువ్వు అక్కడ పోవడానికి. మీరు పోయినరు, ఇక్కడ వచ్చి సెంట్రల్ నన్ను పంపించలేదు, నువ్వు ఇక్కడ చెప్పి పర్మిషన్ తీసుకొని పోయినావు కాదు, నీ సొంతంగా పోయినావు. ఇంకా నీ సొంత ఎగ్జామ్ ఫెయిల్ అయిన దానికి రాయడానికి వెళ్ళినావు సప్లిమెంటరీ ఎగ్జామ్. ఇప్పుడు పాప ఇక్కడ యూత్ గురించి చాలా నిర్లక్ష్యము. రేపొద్దున ఈ జెన్జీనే రివర్స్ అవుతారు చూడండి. రోజు మా బాస్ రామచంద్రరావు గారు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అతనికి ఫుల్ సపోర్ట్ మా కంటోన్మెంట్ బీజేపీ నుంచి. ఈ ఫస్ట్ సీఎం గారు ఏం చేయాలంటే ఆ పదవి, ఎడ్యుకేషన్ పదవి వేరే వాళ్ళకి ఇవ్వాలి. మున్సిపల్ పదవి ఆయననే పెట్టుకుంటాడు, ఎడ్యుకేషన్ పదవి ఆయన పెట్టుకుంటాడు, హోమ్ మినిస్టర్ పదవి ఆయననే పెట్టుకుంటాడు. ఎడ్యుకేషన్ పదవి అయినా, మున్సిపల్ పదవి అయినా, హోమ్ మినిస్టర్ ఇచ్చేయండి. ఫస్ట్ చూడండి పేద ప్రజలు వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఫీజు కట్టనీకే, చదవనీకే. మీరు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గురించి మీరు న్యాయం చేయకుంటే మీరు సీఎంఆ ఏందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మా రామచంద్రరావు గారు, మా బాస్ ప్రెసిడెంట్ గారు ఈ దీక్షనన్నా చూడండి.
ఈ దీక్ష మీకు టీవీలో చూస్తుంటారు, మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చెప్పుంటారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇమ్మీడియట్లీ మీరు ఫండ్స్ రిలీజ్ చేయండి అని నేను డిమాండ్ చేస్తున్నా. విజయరామరాజు కంటోన్మెంట్. తెలంగాణ కోసం అందరం పోరాటం చేసిన యువకులు ఉన్నారు. ఇప్పుడు చాలామంది రోడ్ల మీద ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే నీళ్లు నిధులు నియామకాలని చెప్పారు. వాళ్ళ టైంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 3 సంవత్సరాలు పరిపాలన పూర్తి అవుతున్నా కానీ ఇప్పటికి కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందియకుండా విద్యార్థులను రోడ్డు మీద పడే విధంగా వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళని పట్టించుకునే గవర్నమెంట్ ఇప్పుడు లేదని చెప్తున్నా. ఈ గవర్నమెంట్ విద్యార్థులను నిర్వీర్యం చేసే, యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక మళ్ళీ ఉపాధ్యాయులకు కూడా లెక్చరర్లకు కూడా యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయాయి. కాలేజీలు మూతపడే స్థితిలో ఉంది. విద్యార్థులను తాగుబోతులను తయారు చేసి రోడ్ల మీద తిప్పే గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే 15,000 కోట్లు ఉన్నది. ఆ 15,000 కోట్లను మొత్తం మేము నింబడే చెల్లించాలని చెప్తున్నా. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ 15 కోట్ల రూపాయలని 15,000 కోట్లు అనేది చాలా చిన్న విషయం అని చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి విద్యార్థుల విషయంలో విద్యార్థుల సమస్యలను కాలేజీ సమస్యలను పట్టించుకుంటేనే సరే, లేదంటే మీ భరతం పట్టడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.